హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరు ఎలా ఉన్నారు? ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, చాలా జలుబు చేసింది, అందుకని వాయిస్ అలా ఉందన్నమాట. సో నేనైతే ఇవాళ వింటర్ షాపింగ్ కోసం అయితే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ మాల్కి వెళ్తున్నాను. అండ్ ఢిల్లీలో కూడా ఇదే బిగ్గెస్ట్ మాల్ అనమాట. సో అస్సలు వింటర్స్లో నా హెయిర్ అయితే చెప్పిన మాట అస్సలు వినదు. చాలా ఫ్రిజ్జీగా ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను పైన పైన స్ట్రైట్నింగ్ చేస్తున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది, మరీ ఫ్రిజ్జీగా వదిలేస్తే బాగుండదని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మనము స్ట్రైట్నింగ్ అంతా అయిపోయాక ఇట్లా సీరం రాసుకుంటే కొంచెం షైనింగ్గా మంచిగా కనిపిస్తుంది హెయిర్ అయితే. సో అదే ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ హెయిర్ అయితే చేసేసుకొని నెక్స్ట్ మేకప్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ నేను సెరావి వాళ్ళ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. నాలాగా వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు ఇది. చాలా మంచిగా వర్క్ అయితుంది. నేను ఫస్ట్ చిన్నది చూసి ట్రై చేసి తర్వాత పెద్దది తీసుకున్నాను. చాలా బావుంది. ఇలాంటి వింటరు అంటే ఢిల్లీలో వింటర్స్ ఎక్కువ ఉంటుంది కదా! సో నాకైతే పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఫస్ట్ ఫుల్‌గా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే వదిలేసాక తర్వాత నేను మేకప్ స్టార్ట్ చేస్తాను. సో మాల్‌కెళ్తున్నాము, ప్లస్ వింటర్ కాబట్టి నాకెందుకో కొంచెం వార్మ్ టోన్స్ ఆఫ్ మేకప్ వేసుకుందామని అనిపించింది. సో నెక్స్ట్ ఐబ్రో ఎన్హాన్సర్, ఇది నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్, బట్ సూపర్ వర్తీ అండి. చాలా బావుంటుంది. చాలా స్టే కూడా ఉంటుంది. మార్నింగ్ వేస్తే నైట్ వరకు కూడా స్టే అలానే ఉంటుంది. నెక్స్ట్ ఫౌండేషన్ ఏమీ వేసుకోవట్లేదు నేను, కన్సీలర్, ఫౌండేషన్. డైరెక్ట్ కాంపాక్ట్‌కొస్తున్నాను. ఇది మ్యాక్ ఇన్ ద షేడ్ NC41 అనమాట. ఇది ఒక మంచి కాంపాక్ట్ పౌడర్. మేకప్ అస్సలు వద్దు అని అనుకునే వాళ్ళకి మంచి కాంపాక్ట్ పౌడర్ అని చెప్పొచ్చు ఇది. సో నేనైతే ఫౌండేషన్స్ అలాంటివి ఎప్పుడు యూజ్ చెయ్యనప్పుడు ఇదైతే యూజ్ చేస్తాను. మంచి కవరేజు ఇస్తది, ప్లస్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. నాకెందుకో ఈరోజు మంచి వార్మ్ టోన్స్‌లో మేకప్ చేసుకుందామని అనిపిస్తుంది. వింటర్ గదా! అందుకని. సో నేను ఎల్ఫ్ వాళ్ళది మినీ ఐ ప్యాలెట్ వెర్రీ బ్యాడ్‌దయితే తీసుకొని చాలా వార్మ్, లైక్ ఒక బ్రౌన్ వార్మ్ టోన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది చాలా బావుందండి. మినీ ప్యాలెట్స్ చాలా హ్యాండీగా ఉంటాయి. ఈ మధ్య నేను 2-3 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈజ్ ఐలైనర్. నేను లాక్మే వాళ్ళది పెన్ ఐలైనర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మంచి అఫోర్డబుల్ ఐలైనర్స్‌లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. ఇవాళ వెస్టర్న్ లుక్ కాబట్టి నేను జస్ట్ ఐలైనర్ మాత్రమే వేసుకుంటున్నాను, నో కాజల్. సో మంచి వింగ్ అయితే వేసేసుకొని ఫినిష్ అయితే చేసేస్తున్నాను ఐ లుక్. ఈరోజు బ్లాక్ లైనర్ కాకుండా బ్లాక్‌తో పాటు ఈ పీకాక్ గ్రీన్ లైనర్ కూడా యాడ్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ ప్లమ్. నాకు ఎప్పుడు ఇలాంటి ఐలైనర్స్ అంటే కలర్ ఐలైనర్స్ వేయడం అంటే చాలా ఇష్టము. కాకపోతే బావుంటుందో బావుండదో అన్న డౌట్‌లో తీసుకోలేదనమాట. ఫస్ట్ టైం ట్రై చేసున్నాను. చాలా బాగా ఉండింది లుక్ అయితే. బ్లూ లైనర్ అంటే మనం బ్లాక్ లైనర్ వేశాక దాని మీద ఒక లైన్ లాగా వేస్తే దిస్ ఈస్ ద లుక్ అనమాట. చాలా బావుండింది. కొత్తవి ట్రై చేస్తుంటేనే కదా మనకు కూడా తెలుస్తుంది బావుందో లేదో అని. సో నాకైతే నచ్చి నేను ఇంకా కొన్ని కలర్ లైనర్స్ అయితే షేడ్స్ తీసుకున్నాను. అదే లైనర్‌తో కింద జస్ట్ వాటర్ లైన్‌లో మాత్రమే వేసుకున్నా. లుక్ హౌ బ్యూటిఫుల్ గదా! ఎంత బావుంది కదా! ఎప్పుడు ఇలాగ బ్లాకే కాకుండా కలర్స్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కే బ్యూటీ వాళ్ళది క్రీమ్ బ్లష్ అయితే తీసుకున్నాను. యాస్ మై స్కిన్ ఈజ్ డ్రై, ఐ గో ఫర్ క్రీమ్ బ్లష్. నాకు ఇలాంటివే సెట్ అవుతాయి. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లషెస్ ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే నేను పింక్ బ్లష్ వేసుకోవట్లేదు, కోరల్ కలర్ బ్లష్ అయితే వేసుకుంటున్నాను. బ్లష్ అంటే పింక్ మాత్రమే అని అనుకునే వాళ్ళు ఇట్స్ వెరీ రాంగ్ అండి. మీ స్కిన్ టోన్‌కి తగ్గట్టు మీరు వేసుకోవాలి బ్లష్ కూడా. అప్పుడే లుక్ బావుంటుంది. నెక్స్ట్ అవన్నీ ఇంకా వార్మ్ టోన్స్‌లో వేశాను కదా! కోరల్, అన్నీ బ్రౌన్స్ అట్లాగా. ఇక్కడ కూడా నేను కైండ్ ఆఫ్ బ్రౌన్ మేబ్లిన్ లిప్‌స్టిక్ అయితే వేసుకున్నాను. అఫోర్డబుల్ రేంజ్‌లో చాలా మంచి ఒక మ్యాట్ లిప్‌స్టిక్ అనమాట ఇది. అండ్ దెన్
చిన్ని క్యూట్ లవ్ ఇయర్ రింగ్స్‌తో అయితే పేరప్ చేసేస్తున్నాను. ఈ డ్రెస్‌కి మంచిగా మ్యాచ్ అయితున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ సమ్ బ్రాస్లెట్స్. ఇది చిన్న బటర్‌ఫ్లై బ్రేస్లెట్ అయితే యాడ్ చేశాను. ఇంకొక చిన్ని చంక్ బ్రేస్లెట్ ఏదన్నా యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఇలాంటి ఈవిల్ ఐ బ్రేస్లెట్స్ నా దగ్గర 2, 3 ఉన్నాయి. ఎప్పుడూ కన్‌ఫ్యూజనే ఏం వేసుకోవాలా అని. ఫైనల్లీ ఇదైతే వేసుకున్నాను. మీరు చెప్పండి ఇంతకీ అది బావుందా? ఇది బావుందా? అని చెప్పేసి. నెక్స్ట్ బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళది లోషన్ అయితే వేసుకుంటున్నాను. ఇట్ స్మెల్స్ అమేజింగ్. అండ్ జారా వాళ్ళది పర్ఫ్యూమ్. జారా పర్ఫ్యూమ్స్ స్మెల్ చాలా బావుంటాయి. కానీ నాకెందుకో లాంగ్ లాస్టింగ్ ఉండవని అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఆ రివ్యూ ఇస్తారు? అంటే ఆల్రెడీ ఎవరైనా వాడుతుంటే మీలో ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారో కమెంట్ చేసి అయితే చెప్పేయండి. సో, దిస్ ఈస్ ద లుక్. హెయిర్ ఎక్కువ స్ట్రెయిట్ అయితే చేయలేదు. కొంచెం వేవీగా వదిలేసినాను. సో, దీన్ని ఎప్పుడు ఈ హెయిర్‌తో ఎలా స్టైల్ జేసుకోవాలో అసలు అర్థమే గాదు నాకు. లీవ్ జేద్దామా? క్లిప్ వేసుకుందామా? అనయితే చూస్తున్నాను. సో, క్లిప్ అయితే పెట్టుకుందామని అనుకున్నా. సో, లుక్ ఎలా ఉంది? కంప్లీట్ లుక్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట విత్ యాక్సెసరీస్ అండ్ ఆల్. సో, ఇది నా డ్రెస్. టాప్ వచ్చేసి జారా నుంచి తీసుకున్నాను. ప్యాంట్ హెచ్&ఎం నుంచి తీసుకున్నాను. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్. వింటర్ గదా! కైండ్ ఆఫ్ స్వెట్ షర్ట్ అనమాట అది టీ షర్ట్. సో, ఎలా ఉంది? లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. దీని లింక్స్ అయితే లేదు. లేకపోతే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. వైట్ అండ్ బ్లాక్ వేసుకున్నా గాబట్టి, బ్రౌన్ బ్యాగ్ ఏదైనా వేస్తే సూట్ అవుతుందని అనిపించింది. బ్యాగ్ ఈస్ ఫ్రమ్ కోచ్. చాలా సింపుల్‌గా చాలా క్యూట్ బ్యాగ్ అనమాట అది నాకు. చాలా పర్సనల్ ఫేవరెట్ బ్యాగ్ అది నాకు. సో, హౌ ఈస్ మై లుక్? మీకు ఏదైనా కాస్మెటిక్స్ లింక్స్ కావాలంటే చెప్పండి. కింద ఇస్తాను. ఫైనల్లీ మాల్‌కైతే వచ్చేసినామనమాట. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఇండియా. ఢిల్లీలో కూడా ఇదే ద బిగ్గెస్ట్ మాల్. మేము వెళ్ళిందైతే క్రిస్మస్ టైంలో. సారీ చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్. అందుకని క్రిస్మస్ డెకరేషన్స్ అయితే చేసున్నారు. చాలా బావుండింది డెకరేషన్ అయితే. ఇదే అనమాట మాలు. ఇది చాలా పెద్ద మాలు. ఒక్క రోజంతా తిరిగినా సరిపోయేనంత పెద్ద మాల్ అనమాట. ఏ వైపు ఎటుందో అర్థమే కాదు. మేము చాలా సార్లు వెళ్ళాం ఇప్పటికి. అస్సలు అర్థం కాదు ఈ మాల్ అయితే. సో, మాకు కావాల్సిందైతే వింటర్ వేర్. సో, దానికోసం అయితే మేము వచ్చినామనమాట. సో, షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళు అలో చేయలేదు. అక్కడ ఒక పెద్ద సీన్ అయింది. నెక్స్ట్ వ్లాగ్‌లో ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు మరి. పఫ్ జాకెట్స్ తీసుకుందామా? లేదా నార్మల్ స్వెటర్స్ టైప్ ఆఫ్ తీసుకుందామా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను నేను. సో, ఫస్ట్ అయితే ఇట్లాగా యూనిక్లో అని చెప్పేసి ఒక బ్రాండ్ చాలా బావుంటాయి ఇక్కడ వింటర్ వేర్ అయితే. అవే చూస్తున్నాను. బట్ ఈ పఫ్ జాకెట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 10,000, 8,000 అలా ఉన్నాయి. సో, నెక్స్ట్ అడిదాస్‌కెళ్ళిపోయాను నేను. అడిదాస్‌లో నాకిదైతే చాలా నచ్చింది. కప్ కేక్ లాగా ఉంది. అదైతే కలర్ కాంబినేషన్ గానీ, అది గానీ చాలా వార్మ్‌గా గూడా అనిపించింది వేసుకోగానే. నెక్స్ట్
స్ట్రెయిట్ టు స్కెచర్స్ టు గెట్ సమ్ గుడ్ షూస్. నాకు గుడ్ పెయిర్ ఆఫ్ షూస్ తీసుకోవాలని అనిపించింది. సో నేను ఎక్కువ షూస్ ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య. బయటికి ఎక్కడికి వెళ్ళినా అసలు చెప్పులు వేసుకోవడమే మానేశాను టు బీ హానెస్ట్. ఇదే ఎందుకో నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఐఎమ్ ట్రయింగ్ ఫ్యూ థింగ్స్ అనమాట. నెక్స్ట్ మా ఇంటికి ఒక మంచి రూమ్ హీటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకుందామని అనుకున్నాము. సో వీ కేమ్ స్ట్రైట్ టు డైసన్. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చాలా బాగా అనిపించింది. ప్రైస్ ఎక్కువైనా కూడా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ బెస్ట్ థింగ్స్ కదా. ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఉన్నిందనమాట. 30 సెకండ్స్ లోపు వాళ్ళు అక్కడ ఏదో ఒక ర్యాండమ్ డమ్మీ డస్ట్ వేశారనమాట. అది క్లీన్ చేస్తే ఏదో కూపన్ వస్తుందని చెప్పారు. బట్ వీ ఫినిష్డ్, మెయిల్ వస్తుందని చెప్పినారు. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్ళినాము. మేము ఎక్కువ చైనీస్ అయితే ప్రిఫర్ చేయము. బట్ కాకపోతే ఎందుకో నాకు ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉండేసరికి ఇట్లా హాట్ ఏదైనా నూడిల్స్ తిందామని అనిపించి మేమైతే తీసుకున్నాము. చాలా బాగుండింది ఇదైతే. ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది. ఇదే మేమొచ్చిన మాల్ అయితే. ఆ రోజు నేను మరి ఏమేం షాపింగ్ చేశాను, ఏంటని చెప్పేసి ఇంకొక వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా హాల్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేసి అయితే చెప్పేయండి. మీకు నేను యూజ్ చేసిన కాస్మెటిక్స్‌లో ఏదైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సారీ అండి, ఒక 4 డేస్‌గా నేను వ్లాగ్స్ కానీ, షార్ట్స్ కానీ పోస్ట్ చేయలేదు. మా పేరెంట్స్, ఫ్యామిలీ అందరూ ఢిల్లీకొచ్చున్నారు. సో వి వేర్ లిటిల్ బిజీ అనమాట మేము. అందుకని కుదరలేదు. ట్రిప్‌కి వెళ్ళాము. అక్కడ అస్సలు నెట్వర్క్ లేకుండా పోస్ట్ చేద్దామంటే అందుకనైతే పోస్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి కంటిన్యూయస్‌గా వ్లాగ్స్ వస్తాయి. బాయ్ బాయ్.